హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో రేషియో అనాలిసిస్లోని ప్రాఫిటబిలిటీ రేషియోలో మళ్ళీ రెండు రకాలని చెప్పాను కదమ్మా, జనరల్ రేషియోస్ అండ్ ఓవరాల్ రేషియోస్. ఈ వీడియోలో ఓవరాల్ రేషియోస్ గురించి మాట్లాడతాం. ప్రీవియస్ వీడియోలో జనరల్ రేషియోస్ ఆల్రెడీ కంప్లీట్ చేసామమ్మా, 4 అవి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసాం. అండ్ ఇక్కడ ఓవరాల్ రేషియోలో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి రిటర్న్ ఆన్ capital employed or దీన్నే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. చూడమ్మా, ఈ రెండింటిలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే క్యాపిటల్ అని. అండ్ ఓనర్ ఆర్గనైజేషన్లో క్యాపిటల్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తాడో, అండ్ ఇంకొక వ్యక్తి ఏ వ్యక్తి అయినా ఒక చోట ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాడో టు ఎర్న్ రిటర్న్ అమ్మా. ఆర్గనైజేషన్లో ఎందుకమ్మా? ప్రాఫిట్స్ కోసం క్యాపిటల్ అనేది ఓనర్ తీసుకురావడం జరుగుతుంది. దాని మీద వచ్చేది రిటర్న్ ఏంటుంటుంది? ప్రాఫిట్ ఉంటుంది. లేదా అదే అతని యొక్క ఇన్వెస్ట్మెంట్ అయితే దాని మీద కూడా ఏం కావాలి? రిటర్న్. ఆ రిటర్న్ ఏ విధంగా ఉండాలి? ప్రాఫిట్. సో ఆలోచించండి అమ్మా, క్యాపిటల్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారో? టు ఎర్న్ ప్రాఫిట్. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఏమై ఉండొచ్చు? ప్రాఫిట్. ఇక్కడ ఏం రాద్దామమ్మా? క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ. అండ్ ఇలా మనం అని చేసుకుంటే సరిపోదు కదా. వాడు కంపల్సరీ రేషియో అనాలిసిస్ చేసిన వాళ్ళు ముందు గొప్ప గొప్ప మేధావులు ఫార్ములాస్ పెట్టారు, వాటిని మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ప్రాఫిట్ అని డైరెక్ట్గా అనకూడదు. ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అండి. ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. మనకి గ్రాస్ ప్రాఫిట్ ఎలా వస్తుందో తెలుసు. సేల్స్లోంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసేస్తే గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. గ్రాస్ ప్రాఫిట్లోంచి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవి తీసేస్తే నెట్ ప్రాఫిట్ వస్తుంది. నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అనొచ్చని దీని ప్రీవియస్ వీడియోలో ఎప్పుడు చెప్పానండి? ప్రాఫిటబిలిటీ రేషియోలో చెప్పాను. అండ్ అందులోంచి ప్రాఫిట్లోంచి ఇంట్రెస్ట్ ఎవరికి సంబంధించిందండి? డివిడెండ్స్ కానీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కానీ సంబంధించింది. ట్యాక్స్ అనేది కూడా తీసేసిన తర్వాత మిగిలినది ఎవరికండి? క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఓనర్కి, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ గురించి ఆల్రెడీ మాట్లాడాం. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు తెలుసు. అయినా జస్ట్ ఇంకొకసారి చెప్తాను. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ ఈక్వల్ టు సి అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ షేర్స్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్స్ ప్లస్ రిజర్వ్స్ ప్లస్ లాంగ్ టర్మ్ లోన్స్ మైనస్ ఫిక్టీషియస్ అసెట్స్. అమ్మ చూడండి, ఈ ఫార్ములా మీరు ఆల్రెడీ ఎక్కడో చూసినట్టుంది కదా. చూసారమ్మా? నాన్ ఆపరేటింగ్ అసెట్స్. చూడమ్మా, ఈ ఫార్ములా ఎక్కడో చూసినట్టున్నారు. ఈక్విటీ షేర్స్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్స్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ప్లస్ లాంగ్ టర్మ్ లోన్స్ మైనస్ ఫిక్టీషియస్ అసెట్స్ ఇస్ నథింగ్ బట్ గుడ్ విల్. చూడండి, ప్రీవియస్ లో ఉంటది ఆల్రెడీ. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఫార్ములా నేనే చెప్పిన నాకు గుర్తుంది. అండ్ వీడియో చూసి మీకు కూడా గుర్తుంటుందని అనుకుంటున్నాను. సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా వచ్చేసి ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఇస్ నథింగ్ బట్ PBIT divided by capital employed అమ్మా. ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా ఇందాకన్నీ సేల్స్ గురించి మాట్లాడాం జనరల్ ఫార్ములాలో. ఇక్కడ రిటర్న్స్ గురించి మాట్లాడుతున్నాం కదమ్మా. సెకండ్ ఫార్ములా వచ్చేసి రిటర్న్ ఆన్ నెట్ వర్త్. ఏంటండి? నెట్ వర్త్ రేషియో.
ఆల్రెడీ నెట్వర్క్ అంటే మీకు చెప్పాను అనేసి నాకు గుర్తమ్మా. చూడండి, దీనికి ఇందాక ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అన్నాం, కానీ ఇక్కడ జస్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండి, డివైడెడ్ బై. చూడండి, మనకు ఆల్రెడీ అలాగా ఇదమ్మా. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ఇందాక పీబీటీ అంటే ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ గురించి మాట్లాడాం. అండ్ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ లోంచి ఇంట్రెస్ట్ తీసేస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ లోంచి ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ రెండు తీసేస్తే వచ్చేది ఏంటండి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెట్వర్క్. గుర్తుపెట్టుకున్నామా. థర్డ్ ఫార్ములా, రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాపిటల్. ఏంటండి నెక్స్ట్ ఫార్ములా, రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాపిటల్. మనకు ఆల్రెడీ తెలుసు, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ ది ఓనర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సారీ, ఏంటండి, ఈక్విటీ షేర్ క్యాపిటల్ హోల్డర్స్ ఆర్ ది ఓనర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్. ఇది ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. అండ్ క్యాపిటల్ స్ట్రక్చర్ మనం ఆల్రెడీ ఈక్విటీ షేర్స్ గురించి తెలుసుకున్నాం. ఈక్విటీ షేర్స్ ఏ విధంగా వస్తాయండి, ఎలా కలెక్ట్ చేసుకుంటాం? ఈక్విటీ షేర్స్ కానీ, ప్రిఫరెన్షియల్ షేర్స్ కానీ, డిబెంచర్స్ కానీ, ఇవన్నీ ఏంటండి కంపెనీ యొక్క క్యాపిటల్ స్ట్రక్చర్ ఎలా ఉండొచ్చు, ఈక్విటీ షేర్స్ రూపంలో కానీ, ప్రిఫరెన్స్ షేర్స్ కానీ, డిబెంచర్స్ కానీ, లాంగ్ టర్మ్ కానీ, లేదా ఏ ఒకదానితో అయినా చేయొచ్చు, లేదా అన్నిటితో మిక్స్డ్ ప్రపోర్షన్ కూడా చేయొచ్చు. సో దీని ఫార్ములా ఏంటండి, చూడండి మా ఫార్ములా ఏంటి, రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాపిటల్ కి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, పిఏటి అంటే తెలుసు కదమ్మా, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ డివైడెడ్ బై పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ మేబీ మీరు థర్డ్ సెమిస్టర్ ఆర్ ఫోర్త్ సెమిస్టర్లోని కంపెనీ అకౌంట్స్ గురించి మాట్లాడుకున్నారు కదమ్మా. దాని మీద అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ, ఫస్ట్ కాల్, సెకండ్ కాల్ మనీ ఇలా పే చేశారు కదా. ఎంత అయితే పెయిడ్ అప్ చేస్తారో దాన్ని ఏమంటారు, పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. లేదా ఆర్గనైజేషన్, సంస్థ లేదా కంపెనీ ఎంతవరకు కాల్ అప్ చేస్తుందో దాన్ని పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటారండి. ఇక్కడ వచ్చేసి మనం ఏ విధంగా తెచ్చుకుంటాం అంటే ఆర్గనైజేషన్ క్యాపిటల్ని ఒకటి ఈక్విటీ షేర్స్ రూపంలో, తర్వాత ప్రిఫరెన్స్ షేర్స్ రూపంలో, తర్వాత రాస్తున్నామమ్మా ఎందుకైనా మంచిది, ఈక్విటీ షేర్స్ లేదా ప్రిఫరెన్స్ షేర్స్ లేదా డిబెంచర్స్ లేదా లాంగ్ టర్మ్. దీన్ని ఏమంటారండి, క్యాపిటల్ స్ట్రక్చర్. అంటే ఈ 4 విధాలా తెచ్చుకుంటే దాన్ని క్యాపిటల్ స్ట్రక్చర్ అంటారు. లేదా ఈ 2 ఈక్విటీ షేర్ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్ విధంగా తెచ్చుకున్న దాన్ని క్యాపిటల్ స్ట్రక్చర్ అంటారు. ఏ విధంగా ఆర్గనైజేషన్లోని క్యాపిటల్ లేదా మూలధనాన్ని తెచ్చుకుంటారో దాన్ని క్యాపిటల్ స్ట్రక్చర్ అంటారమ్మా. వచ్చిన ప్రాఫిట్ నుంచి ఫస్ట్ ఎవరికి పే చేయాలి, లాంగ్ టర్మ్ లోన్ మీద ఇంట్రెస్ట్. అంటే మనం ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఆ వచ్చిన అమౌంట్ నుంచి ఫస్ట్ ఎవరికి పే చేయాలండి, లాంగ్ టర్మ్ లోన్స్ కి, తర్వాత డిబెంచర్స్ కి. వాళ్ళిద్దరికి ఇచ్చేది ఏంటి, ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఇచ్చిన తర్వాత మిగిలింది ఏమంటారు, ప్రాఫిట్ ఆఫ్టర్ ఇంట్రెస్ట్ అంటారు కదండి. ఆ ఇంట్రెస్ట్ నుంచి ఇదిగోండి ప్రాఫిట్ ఆఫ్టర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ లోంచి ఎవరికి ఇవ్వాలి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఏమి ఇస్తాం, డివిడెండ్ ఇస్తామండి. చూడండి
ఇక్కడ ఈక్విటీ షేర్ హోల్డర్స్ గురించి మాట్లాడుతాం కాబట్టి, అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ అది ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ అంటాం కాబట్టి వీళ్ళ గురించి వీళ్ళకి వచ్చే రిటర్న్ ఏంటంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాపిటల్, అంటే ఓనర్స్కి వచ్చే రిటర్న్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ తీసేసిన అమౌంట్, డివిడెండ్ తీసేసిన అమౌంట్ అండ్ వచ్చిన దాంట్ నుంచి ఆ ఇంట్రెస్ట్ డివిడెండ్ తీసేగా మిగిలిన తర్వాత ట్యాక్స్ కూడా కట్టేగా మిగిలిన అమౌంట్ నుంచి ప్రిఫరెన్స్ డివిడెండ్ ఇచ్చేసిన తర్వాత చూడండి, అందుకే పిఏటి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లోంచి ప్రిఫరెన్స్ డివిడెండ్ తీసేస్తే ఇంకేం మిగులుతుందండి, ఏదో ఒక అమౌంట్ మిగులుతుంది కదా, ఆ అమౌంట్ ఎవరికి, పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. అంటే ఈ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అయితే ఎంతమంది అయితే పెట్టుకుంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. చూడండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాపిటల్ అన్నాడు కాబట్టి ఇదమ్మ ఫార్ములా, అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ డివైడెడ్ బై పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. అండ్ ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఓన్లీ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని అర్థం చేసుకోవచ్చు. చూడండి అమ్మా, రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాపిటల్, అందుకేనమ్మా 2 వీడియోలు అయితే పెద్ద అయితే అనేసి ఆ వీడియో అక్కడతో ఆఫ్ చేసేసి ఇది మాత్రం పెట్టాను. ఓకేనా, తీసేసి కదమ్మా, రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాపిటల్ అర్థమైంది కదా. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఫార్ములా రిటర్న్ ఆన్ అసెట్స్ రేషియో అమ్మా. మనం అంతా రిటర్న్స్ గురించే మాట్లాడుతున్నాం. ఎందులో అమ్మా, ప్రాఫిటబిలిటీలోని ఓవరాల్ రేషియోస్ లో ఓన్లీ రిటర్న్స్ గురించే మాట్లాడుతున్నాం. ఇందాక మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడాం, రిటర్న్ ఆన్ క్యాపిటల్ గురించి మాట్లాడాం అండ్ రిటర్న్ ఆన్ అసెట్స్ అమ్మా. ఆర్గనైజేషన్ లోని అసెట్స్ యూజ్ చేస్తేనే కదమ్మా రిటర్న్ వచ్చేది, అంతే కదా. ఆర్గనైజేషన్ లోని క్యాపిటల్ ని యూజ్ చేస్తే రిటర్న్స్ వస్తాయి. ఐ మీన్ ప్రాఫిట్ రిటర్న్స్ అంటే ఇక్కడ రిటర్న్స్ అంటే ఏంటి, కంపెనీలోని ప్రాఫిట్స్. ఎంప్లాయీస్ ని యూజ్ చేయాలి, క్యాపిటల్ ని యూజ్ చేయాలి, అసెట్స్ ని యూజ్ చేయాలి, వాటిని అన్నింటిని యూజ్ చేస్తేనే రిటర్న్స్ అనేది వస్తాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానమ్మా, 5 లక్షల అసెట్స్ ని యూజ్ చేస్తే నీకు 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందమ్మా. ఇక్కడ అదేనమ్మా ఫార్ములా, నీకు 1000 రూపీస్ ఫార్ములా 1000 ప్రాఫిట్ వచ్చింది. ఈ 5 లక్షల అసెట్సే కాదు, క్యాపిటల్ వాడాం, ఇలా మనం వాడిన అన్నిటికి సంబంధించి ఒక 1000 ఫార్ములా ప్రాఫిట్ వచ్చింది అనుకోండి అమ్మా. దా 1000ని ఏమేమి వాడాల్సి వచ్చింది, అసెట్స్ వాడితే వచ్చింది, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ వాడాలి, ఈక్విటీ షేర్ క్యాపిటల్ వాడాలి, డిబెంచర్స్ వాడాలి, ఇవన్నీ కలిపి వాడితే మనకి 1000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. చూడండి, ప్రాఫిట్ అనేది వచ్చింది అంటే రిటర్న్ అనేది వచ్చింది, కానీ ఎంత పర్సెంట్ వచ్చింది, ఏ రేషియోలో వచ్చింది అని చెప్పేదమ్మా రేషియో అనాలిసిస్. ప్రాఫిట్ వచ్చిందమ్మా, కానీ అసెట్స్ వాడినందుకు ఎంత వచ్చింది, క్యాపిటల్ వాడినందుకు ఏ విధమైన రిజల్ట్ వచ్చింది అని చెప్పడానికే రేషియో అనాలిసిస్. రేషియో అనాలిసిస్ దేనికి సంబంధించిందమ్మా, మేనేజ్మెంట్ అకౌంట్. మేనేజ్మెంట్ అకౌంట్ యొక్క అకౌంటింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ టు ద మేనేజర్. చూడండి, అండ్ ఈ టాపిక్ ఇక్కడతో కట్ చేసి ఈ ఫార్ములా గురించి మాట్లాడదాం. రిటర్న్ ఆన్ అసెట్స్ రేషియో చూడండి, సేమ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై చూడమ్మా, ఇంట్రెస్ట్ ట్యాక్స్ అన్ని కట్టేసిన తర్వాత మిగిలింది ఏంటి, ప్రాఫిట్. అది ఎవరికి చేయాలి, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి. అసెట్స్ ఏం తీసుకోండి, అసెట్స్కి ఏమీ రిటర్న్ అవసరం లేదు, కానీ ఈ అసెట్స్ వాడడం వల్ల ఎంత వచ్చింది, ఆ వచ్చింది అసెట్స్ యొక్క రేషియోలో ఎలా చూపించవచ్చు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏదో ఎగ్జాంపుల్ చెప్పాను కదమ్మా, 5 లక్షలు అండ్ ఇప్పుడు దాని అమౌంట్ మారుస్తున్నాను 1 lakh అన్నమాట. అంటే 5 లక్షల అసెట్స్ వాడడం వల్ల 1 lakh రిటర్న్ వచ్చింది. అంటే 1 ఇది లేదా 1:5లో రిటర్న్స్ వచ్చినట్టేనా. చూడండి, 5 లక్షలు వాడాం కాబట్టి 1 lakh వచ్చింది. ఇది చూపించడానికే రేషియో అనాలిసిస్ అమ్మా.
చూడండి ఫార్ములా ఏంటి, రిటర్న్ ఆన్ అసెట్స్ రేషియో ఇస్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్. అండ్ ఏ ఫార్ములా ఇచ్చినా ప్రాఫిటబిలిటీ రేషియోస్ అని ఇచ్చి ప్రాబ్లంలో ఫార్ములాస్ అడగాల్సి ఉంటే ఫస్ట్ మీరు ఏం కనిపెట్టేసుకోవడం బెటర్, నెట్ ప్రాఫిట్ టు, గ్రాస్ ప్రాఫిట్ టు, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, ఇవన్నీ కనిపెట్టి పక్కన పడేసుకున్నారనుకోండి, అవి జస్ట్ పట్టుకొచ్చి ఫార్ములాస్లో పెడితే విత్ ఇన్ 5 minutesలో ఫార్ములాస్ అన్నీ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్నింగ్ పర్ షేర్ అమ్మా. ఏంటండి ఫార్ములా ఎర్నింగ్ పర్ షేర్ రేషియో. ఎర్నింగ్ అంటే ఏంటండి, సంపాదన. అండ్ స్టాక్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎర్నింగ్ పర్ షేర్. మీ యొక్క షేర్ మీద ఎంత ఎర్నింగ్ వచ్చింది. ఇక్కడ మనం ఎందులో మాట్లాడుతున్నామండి, ఆర్గనైజేషన్లో మాట్లాడుతున్నాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎవడో ఓనర్, లేదా కంపెనీకి వచ్చేసరికి ఇన్వెస్టర్స్ ఏం కొనుక్కుంటారండి, షేర్స్ కొనుక్కుంటారు. అట్లా ఏమంటారు, ఈక్విటీ షేర్స్ కొంటారు కదమ్మా. అమ్మ ప్రిఫరెన్స్ షేర్స్కి వస్తే ప్రిఫరెన్స్ షేర్స్ కంపల్సరీ ఒక సర్టెన్ అమౌంట్ అనేది చెప్తాడు కాబట్టి నో ప్రాబ్లం, ఆ అమౌంట్ డివిడెండ్ రూపంలో వస్తుంది. కానీ ఈక్విటీ షేర్స్కి ఏమొస్తుంది, షేర్ ఇన్ ప్రాఫిట్స్లో షేర్ వస్తుంది. ఆ షేర్ ఎలా వస్తుందమ్మా, ప్రాఫిట్స్లోంచి ఎవరికి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి, డిబెంచర్స్కి, లాంగ్ టర్మ్ లోన్స్కి, శాలరీస్కి అన్నీ తీసేసిన తర్వాత మిగిలిన అమౌంట్ని ఏమంటారు, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, PAT, ట్యాక్స్ మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్. చూడమ్మా, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మైనస్ ప్రిఫరెన్స్ షేర్ డివిడెండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఇందాకమ్మా స్పీడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అన్నాం కదా, అక్కడ అందరికీ కలిపి ఎంత వస్తుందో ఆ రేషియో కనిపెట్టాం. అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ అందరికీ మిగిలిన అమౌంట్ కనిపెట్టామమ్మా. కానీ ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మైనస్ ప్రిఫరెన్స్ షేర్ డివిడెండ్ అంటే లాస్ట్లో మిగిలిన అమౌంట్, అంటే ప్రిఫరెన్స్ షేర్కి డివిడెండ్స్ ఇచ్చేగా మిగిలిన అమౌంట్ అదే నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అమ్మా. అంటే కంపెనీలోని ఎన్ని ఈక్విటీ షేర్ వాటాలు ఉంటే వాళ్ళందరికీ, అంటే దీన్ని డివైడెడ్ బై ఇది చేస్తే ఒక్కో ఈక్విటీ షేర్కి ఎంత వస్తుంది అనేది వస్తుందమ్మా. ఏంటండి, పెర్ షేర్ ఒక్కొక్క ఈక్విటీ షేర్కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఈ ఫార్ములా అమ్మా. ఇందాక ఫార్ములా వచ్చేసి ఈక్విటీ షేర్ హోల్డర్స్కి అందరికీ కలిపి ఎంత వస్తుంది, ఇక్కడ ఒక్కొక్కరికి ఎంత వస్తుంది. డిఫరెన్స్ అర్థమైందమ్మా. అది రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాపిటల్ ఇందాక ఫార్ములా, ఇది ఎర్నింగ్ పర్ షేర్. గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ దగ్గరికి వస్తాం, చాలా ఫార్ములాస్ ఉంటాయండి, కంగారు పడద్దు, అర్థం చేసుకుని చదవండి. అర్థం చేసుకుని బట్టి పట్టదు, దయచేసి బట్టి పట్టదు. నెక్స్ట్ ఫార్ములా డివిడెండ్స్ పర్ షేర్ అమ్మా. ఏంటి డివిడెండ్స్, ఫార్ములా వచ్చేసి డివిడెండ్స్ ఆన్ equity capital. Equity capital is nothing but equity share capital. Number of equity shares. చూడమ్మా, ఇందాక ఫార్ములాకి ఈ ఫార్ములాకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే డివిడెండ్స్ ఆన్ ఈక్విటీ క్యాపిటల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఇందాక కూడా నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్సే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్సే. ఇక్కడ డివిడెండ్ ఎందుకు అన్నాడు అనేసి ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు మాట్లాడతాను. ఓకేనమ్మా.
యాక్చువల్గా ఎవరికి ఇవ్వాలమ్మా డివిడెండ్స్ అనేది? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి. సో డివిడెండ్స్ పెర్ షేర్ రేషియో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డివిడెండ్ పే అవుట్ రేషియో అమ్మా. డివిడెండ్ పే అవుట్ రేషియో అమ్మా అంటే డివిడెండ్ పర్ షేర్, ప్రతి షేర్ మీద ఎంత డివిడెండ్ ఇస్తున్నాం, అండ్ ఎర్నింగ్ పర్ షేర్, అండ్ చివరికి ఈక్విటీ షేర్కి ఎంత మిగులుతుంది. ఆ రేషియో చెప్పేది ఏంటండి? డివిడెండ్స్ పే అవుట్ రేషియో. ఒకవేళ ఈ రేషియో డివిడెండ్స్ పే అవుట్ రేషియో ఇలా ఉందనుకోండి, అంటే ఇది డివిడెండ్స్ ఏమో 2 లక్షలు ఇచ్చి చివరికి ఈక్విటీ షేర్ హోల్డర్స్కి 1 లక్ష మిగులుతుంది అనుకోండి. ఏవి బెటర్ అండి? ఏది బెటర్? ఈక్విటీ ప్రిఫరెన్స్ షేర్స్ కొనడమే బెటర్ కదా. అది చూపించేది డివిడెండ్స్ పే అవుట్ రేషియో, డివిడెండ్స్ని పే చేసే రేషియో. చూడండి ఎగ్జాంపుల్ చెప్పాను. డివిడెండ్స్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇచ్చేది 2 lakhs ఉంది, ఈక్విటీ షేర్ క్యాపిటల్ హోల్డర్స్ మిగిలిది 1 lakh అనుకోండి. ఎవరు ఎక్కువ లాభం పొందుతున్నట్టు? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. అందుకే ఈ రేషియో కూడా క్యాల్కులేట్ చేస్తారు. నెక్స్ట్ ప్రైస్ ఎర్నింగ్ రేషియో. అండ్ అమ్మా ఇది ఈజీగా చెప్పేస్తాను, ఏమనుకోద్దు, వీటికి అంత ఇంపార్టెన్స్ ఏముండదు. కానీ మ్యాక్సిమం అమ్మ లిక్విడిటీ రేషియోస్, ప్రాఫిటబిలిటీ రేషియోస్లో జనరల్ రేషియోస్ అమ్మ బాగా ఇంపార్టెంట్. లిక్విడిటీ రేషియోస్, టర్న్ ఓవర్ రేషియోస్, లెవరేజ్ రేషియోస్ ఇవమ్మ బాగా ఇంపార్టెంట్. మ్యాక్సిమం నీకు అడిగేవి ఏంటంటే అదేనండి. నెక్స్ట్ ఏంటి? ప్రైస్ ఎర్నింగ్ రేషియో. Dividend per share divided, sorry amma, market price of equity share, sorry market price of equity share divided by earning per share. చూడమ్మా ఇది ఏం మాట్లాడుతుందంటే మనం కొన్న ఈక్విటీ షేర్ వాల్యూ మార్కెట్లో ఎంత ఉంది దాని మీద వచ్చే రిటర్న్స్ అమ్మా. దాని మధ్య డిఫరెన్స్ చూపించేది ఏంటి? ప్రైస్ ఎర్నింగ్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో మనం కొన్న దాని ధర 1000 రూపాయలు ఉంది అనుకోండి షేరు, దాని మీద షేర్కి వచ్చేసి 20 రూపాయలు వచ్చింది అనుకోండి. చూడండి ఏ విధంగా ఉంది. షేర్కి వచ్చేసి 20 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, కానీ మార్కెట్ వాల్యూ దాని వేరంతా 1000 రూపాయలు. అండ్ సరే ఎంత వస్తుందో మాకు కనీసం రూపాయి వడ్డీ కూడా రావట్లేదు కదా. అది చూస్తాడమ్మా. ఇది ఎవరు చూస్తారంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు చూస్తారమ్మా ఈ రేషియో ఎక్కువ శాతం. ఎందుకంటే వాళ్ళు ఆ మార్కెట్ యొక్క షేర్ కొనాలా లేదా, మార్కెట్ ప్రైస్లోని ఆ కంపెనీ యొక్క షేర్ కొనాలా లేదా అనేసి ప్రైస్ ఎర్నింగ్ రేషియో వల్ల తెలుస్తుంది. డివిడెండ్ ఈల్డ్ రేషియో అండి. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ రేషియో డివిడెండ్ ఈల్డ్ రేషియో. దీని ఫార్ములా వచ్చేసి డివిడెండ్ పర్ షేర్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఆఫ్ చూడండి జస్ట్ మార్చామమ్మా ఫార్ములా కిందకి పైకి. కాకపోతే అది ఇందాక ఈక్విటీ షేర్ హోల్డర్స్దే, ఇది డిబెంచర్ హోల్డర్స్ది. డివిడెండ్ పర్ షేర్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఆఫ్ షేర్. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఆఫ్ షేర్ అంటే ప్రిఫరెన్స్ షేర్ అండి. డివిడెండ్స్ ఎవరికి ఇస్తాం? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి. సో ఇది ఎవరిది? ప్రిఫరెన్స్ షేర్. డివిడెండ్ పర్ షేర్ డివైడెడ్ బై
మార్కెట్ పెర్ షేర్, లేదా ఒక్కొక్కసారి ఈక్విటీ షేర్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకని చెప్తున్నాను వినండి. డివిడెండ్స్ ఎవరికి ఇస్తాం? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి. ఒకవేళ డివిడెండ్స్ బాగా ఇస్తున్నాడు కదా అనేసి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్ అనుకున్నట్లయితే ఈ రేషియో వాడికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బుక్ వాల్యూ. మీరు ఆల్రెడీ వినే ఉంటారమ్మా, బుక్ వాల్యూ, మార్కెట్ వాల్యూ. బుక్ వాల్యూ అంటే ఏంటి? మార్కెట్ వాల్యూ అంటే మార్కెట్లో మన ప్రైస్కి లేదా మన వస్తువు కొన్న ధరని ఏమంటారు? మార్కెట్ వాల్యూ అంటారు. కానీ బుక్ వాల్యూ అంటే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో, మన సంస్థలోని బుక్స్లో ఏం రాసుకుంటున్నామో ఆ వాల్యూని బుక్ వాల్యూ అంటారు. దీని ఫార్ములా వచ్చేసి నెట్వర్క్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఏంటమ్మా? నెట్వర్క్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. నెట్వర్క్ అనేది మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, వీడియోస్లో ఉంటుంది అండ్ బుక్లో కూడా నేను పంపించిన ఫోటోలో ఉంటుంది, చూడండి. అండ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అంటే ఆర్గనైజేషన్లోని ఎన్ని షేర్స్ ఉంటే వాటిని ఏమంటారు? నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. థ్యాంక్ యూ అమ్మా. జాగ్రత్తగా ఫార్ములాలన్నీ చూసుకోండి, కంగారు పడద్దు ఇన్ని ఫార్ములాలు ఉన్నాయనేసి. అన్నీ అర్థం చేసుకుంటే గుర్తుంటాయి, అర్థం చేసుకుంటా చదవండి. హెడ్డింగ్ చూసుకోండి, న్యూమరేటర్ డినామినేటర్ అంటే పైన వేసేదేది కింద వేసేదేది, హెడ్డింగ్ దేనికి రిలేటెడ్గా ఉంది అంటూ చూసుకుంటే ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ క్లాస్ నుంచి ఫార్ములా స్టార్ట్ చేస్తాను. ఫార్ములా స్టార్ట్ చేసే ముందు ప్రాబ్లం స్టార్ట్ చేసే ముందు మీకు ప్రాబ్లం పంపించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఇక్కడన్నీ ఎగ్జాంపుల్స్ లేకుండా జస్ట్ ఫార్ములాస్ చూసాం. అక్కడన్నీ బ్యాలెన్స్ షీట్ని లేదా ప్రాఫిట్ అండ్ లాస్ని అకౌంట్ని చూస్ చేస్తాం కాబట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది. ఫార్ములాస్లో ఏం తీసుకుని నేను చెప్పేది ఏముందమ్మా, ఫార్ములాల్ని పెట్టి ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అండ్ క్యాల్కులేటర్ దగ్గర పెట్టుకుని వీడియోస్ చూస్తూ ఉండండి. రేపటి నుంచి ప్రాబ్లం స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.